మణిపూర్‌లో జరుగుతున్న హింస వెనకాల ఉంటున్నటువంటిది మాఫియా శక్తులు. కళ్ళ ఎదురుగుండా కనబడేటటువంటిది గిరిజన తెగలు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవడం. కానీ అసలు విషయం వెనకాల ఉన్నటువంటి ఆయుధ మాఫియా, డ్రగ్స్ మాఫియా. కొండలన్నిటిని ఆక్రమించుకున్నటువంటి కుకీ తెగలు ఆ పైన మాఫియా శక్తులతో చేతులు కలిపి కొండలపైనే ఏకంగా ఆయుధగారాలు, ఒక యుద్ధ తరహా వ్యూహాలు రూపొందించి బంకర్లు ఏర్పాటు చేసి మరి ప్రిపేర్ చేసేసుకున్నారు. ఆయుధాగారాలు ఏర్పాటు చేసేసుకున్నారు. భారత సైన్యం, భారత నిఘా వర్గాలు ఇది గుర్తించినాయి. అందుకనినే మొన్న బై రోడ్డు వెళ్ళి అటాక్ చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో ఒక్కసారిగా మళ్ళీ గిరిజనుల్ని ముందు పెట్టి ఆ వాహనాల్ని తగలబెట్టించారు. సైన్యం మీదన దాడులు చేశారు. సైన్యం ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు అసలు లాజిక్ మీదన అటాక్స్ మళ్ళీ కంటిన్యూ చేసింది. తాజాగా 10 బంకర్లను ధ్వంసం చేశారు. భారత సైన్యము, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కలిపి. సిఏపిఎఫ్, ఇండియన్ ఆర్మీ, మణిపూర్ పోలీసు కలిపి చేసినటువంటి జాయింట్ ఆపరేషన్లో జలన్బర్గ్ హిల్స్, తోయి హైట్స్ ఈ 2 ప్రాంతాలలో ఉన్నటువంటి వీళ్ళు కట్టినటువంటి ఆయుధగారాలు, బంకర్లలో కట్టినటువంటి ఆయుధగారాల్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇంకా ఈ బ్యాచ్ మీద దాడులు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతాన్నంతా దిగ్బంధించి వరుసబెట్టి అటాక్స్ చేస్తున్నారు.